నరకం నుండి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలా? బైబిల్ ఏం చెప్తుంది? కొన్ని వచనాలు చూసుకుంటాం. దయ్యం అంటే ప్రతి మనిషికి భయం. అది కనపడకపోయినా ప్రతి మనిషి భయపడుతున్నాడు. కలపడ్డదన భయపడుతుండు, నీడ కనిపించిందని భయపడుతుండు. కానీ దయ్యాలు దేనికి భయపడుతుంది తెలుసా? పాతాళ లోకం అంటే దయ్యాలు భయపడుతున్నాయి. చూసుకుంటాం. అది లోక సువార్త 8వ అధ్యాయము 30వ వచనం. యేసు నీ పేరేమని వానిని అడగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని నేను వేడుకొనేను. దయ్యాలు నరకం అంటే పాతాళ లోకం అంటే భయపడుతున్నవి. ఎందుకంటే ఒకప్పుడు దయ్యాలుగా మారక ముందుకు దేవదూతలు కనుక పాతాళ లోక పరిస్థితి, నరక పరిస్థితి వాటికి తెలుసు కనుక అవే భయపడి వణికిపోతున్నాయి. యేసుక్రీస్తుకు రిక్వెస్ట్ చేస్తున్నాయి. ఏమని తెలుసా? దయ్యాలు పట్టిన వ్యక్తిలోకి దయ్యాలు మాట్లాడుతున్నాయి. ఏమని తెలుసా? అందులోకి పంపించి మమ్మల్ని పాతాళంలోనికి పంపించకండి అని వేడుకుంటున్నాయి. యేసుక్రీస్తును వేడుకుంటున్నాయి అంటే రిక్వెస్ట్ చేస్తున్నాయి. పాతాళ లోకం అంటే నరకం అంటే దయ్యాలు వణికిపోతున్నాయి, భయపడుతున్నాయి. మనిషికి మాత్రం భయం లేకుండా ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. నమ్మి బ్యాప్టిజం తీసుకొని కూడా మార్పు లేకుండా చాలామంది క్రైస్తవులు జీవిస్తారు. అసలు యేసుని అంగీకరించకుండా చాలామంది కూడా ప్రపంచంలో బ్రతుకుతారు. కనుక చావుతోని మన బతుక అయిపోయింది అనుకుంటారు తప్ప చావు తర్వాత అస్సలు బ్రతుకు మనం మొదలవుతుంది. 60-70 సంవత్సరాలకు కక్కుర్తిపడి జీవిస్తే దేవుడు అంటే లెక్క చేయకుండా మనం బ్రతికితే ఖచ్చితంగా ఆత్మలమైన మనకి నరకం ఉంది. ఆ నరకంలో ఆరని అగ్నిలో తరగని శిక్ష తరతరాలు ఉంటుంది. దాన్ని తప్పించుకోవాలంటే మనము ఆ దేవుడి యందు భయభక్తులు కలిగి యేసుని రక్షకుడికి ప్రభుగా స్వీకరించి నీతిగా బతకటం తప్ప వేరే ఆప్షన్ లేదు. పాతాళంలోకి పోయిన వ్యక్తులను చూస్తాం. లోక సువార్త 16వ అధ్యాయము 19వ వచనం మీరు చూసుకోండి. 22వ వచనంకి నేను చదువుతా. ఆ దళిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడేను. అప్పుడు అతను పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రాహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహాము నా యందు కనికరపడు నేను అని తన వందు కనికరపడి నా యందు కనికరపడి తన వేలుకొన నీళ్ళలో ముంచిన నాలుకను చల్లార్చుడు లాజరు పంపుము, నేను అగ్నిజ్వాలలో యాతన పడుచునని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము కుమారుడా, నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించి అలాగనే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వు యాతన పడుచున్నావని చెప్పాను. కనుక ధనవంతుడు లాజరు విషయము అది ఉపమానం కాదు, అది వాస్తవం కాదు. కనుక దేవుడు అంటే లెక్క చేయకుండా ధనవంతుడు ఇదే జీవితం శాశ్వతమని సుఖానికి అలవాటు పడి దేవుడిని లెక్క చేయకుండా బ్రతికాడు. నరకానికి వెళ్ళిపోయాడు. పాతాళంలో అగ్నిగుండంలో యాతన పడి కేకలు పెడుతున్నాడు. దళిద్రుడు మాత్రం ఏమీ లేకపోయినా దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించాడు. కనుక పరదేశికి నెమ్మదికి వెళ్ళాడు. కనుక అతనికి శాశ్వతమైన నెమ్మది, ఇతనికి శాశ్వతమైన శిక్ష నరకంలో. ఈ నరకాన్ని తప్పించుకోవాలంటే దేవుడి యందు భయభక్తులు కలిగి బ్రతుకు మార్చుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు.